చెన్నూరు టౌన్లో కౌన్సిలర్స్ అందరూ కూడా కలవడం జరిగింది. ప్రోగ్రెస్ ఏమున్నది, ఏదైతే మొన్న ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారంగా పనులు సరిగా నడుస్తున్నాయా లేదా, ఒక కోఆర్డినేషన్ మా మున్సిపల్ కమిషనర్కి, మా కౌన్సిలర్స్కి అన్ని చోట్ల కూడా సక్రమంగా పనులు కావాలని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ వచ్చే పుష్కరాలలో చెన్నూరులో ఎట్లా పుష్కరాలు జరుపుతున్నారు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ప్రజలలో ఒక ఆందోళన ఉంది. ఈరోజు సైట్లో కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇరిగేషన్ సూపరింటెండెంట్ గారు, ఎండోమెంట్స్ మినిస్ట్రీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి అందరు డిపార్ట్మెంట్స్ని పిలిచి అక్కడ చర్చ చేయడం జరిగింది. నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గోదావరి పుష్కరాలలో మన కాళేశ్వరంలో మన చెన్నూరుకి ఏదైతే ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పి నేను క్యాబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్పందించి లేదు ఈసారి చెన్నూరులో న్యాయం చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. మన ఆఫీసర్స్ వచ్చి అన్ని చోట్ల కూడా ఎక్కడైతే గోదావరి పారుతుందో అన్ని చోట్ల కూడా ఏమేమి ప్రపోజల్స్ కావాలని చెప్పి వారు తీసుకోవడం జరిగింది. దాంట్లో మన చెన్నూరుని టైర్ 2లో పెట్టినాం. టైర్ 2 అంటే ఎందుకంటే ఇక్కడ పెద్ద ఆలయం లేదు, టెంపుల్ లేదు. ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో, పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నారో, ఎక్కువ మంది భక్తులు పోతారో అవే స్థానాలకు టైర్ 1లో పెట్టడం జరిగింది. సో నేను ముఖ్యమంత్రి గారు చెప్పినాను, దీంట్లో చెన్నూరులో ఒక ప్రాధాన్యత ఉంది. ఉత్తరవాణి ఏదైతే ఉన్నదో ఇది ఇక్కడ ఆ చెన్నూరులో ప్రారంభమవుతుంది. దీన్ని కూడా కేటగిరీ 1లో పెట్టాలని చెప్పి వారిని కోరినప్పుడు వారు ఇమీడియట్లీ స్పందించారు. శ్రీధర్ బాబు చైర్మన్ ఎవరైతే ఉన్నారో పుష్కరాల కమిటీ వారు కూడా అన్నారు ఇక్కడ చెన్నూరులో చేస్తే బాగుంటుందని చెప్పి. సో ఇక్కడ మన చెన్నూరుకి టైర్ 1లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. టైర్ 1లో ఇంక్లూడ్ చేయడం అంటే ఎక్కడైతే అప్రోచెస్ రోడ్స్ ఉన్నాయో పుష్కరాలకి వెళ్ళడానికి, ఎక్కడైతే చిన్న చిన్న టెంపుల్ ఉన్నాయో ఆన్ ద వే, ఎందుకంటే భక్తులందరూ కూడా ఆ చిన్న టెంపుల్లో పూజ చేసుకొని పుష్కరాలకు పోతారు. సో ఇవన్నీ కూడా డెవలప్ చేసే అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనము టైర్ 1లో తీసుకోవడం జరిగింది. టైర్ 1 అంటే సుమారు మన చెన్నూరుకి 100 కోట్ల పైన బడ్జెట్ ఉంటుంది. నేను ముఖ్యమంత్రి గారికి ఇదే చెప్పినాను, మాకు స్పెషల్గా చెన్నూరుకి ఇంకెక్కువ నిధులు కేటాయించాలని చెప్పి వారిని కోరడం జరిగింది. సో ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఈరోజు పొద్దున కలెక్టర్ గారితో, మున్సిపల్ కమిషనర్ గారితో చర్చించినప్పుడు ఎక్కడ ఈ రోడ్ ఏదైతే ఉన్నదో అక్కడ కేవలం 30 ఫీట్ రోడ్ ఉంది, అప్రోచ్ రోడ్, దాన్ని 60 ఫీట్ రోడ్ చేయాలి. అవసరం ఉంటే రోడ్ వైండింగ్ కూడా చేసే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సో ఇంతకుముందు మనము ఏదైతే ల్యాండ్ శ్మశాన వాటిక కోసం అక్కడ తీసుకున్నామో దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే అది కూడా శ్మశాన వాటిక గురించి చెన్నూరు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దానికి సుమారు 1,50,00,000 1,50,00,000 బడ్జెట్ ఉంది. త్వరలోనే అది కూడా శాంక్షన్ అయ్యి అక్కడ పనులు కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈ పుష్కరాల వలన, ఎందుకంటే వచ్చే సంవత్సరం జూన్ జూలైలో పుష్కరాలు ఉంటాయి. దాని ముందే ఈ పనులన్నీ కూడా కావాలని చెప్పి అవి ప్రపోజల్స్ అన్నీ కూడా రెడీ చేయిస్తున్నాము. మనము వచ్చే సంవత్సరం జనవరి ఫిబ్రవరి వరకు ఇవన్నీ పనులు పూర్తిగా అయిపోతే మన పుష్కరాల కోసం భక్తులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తర్వాత మన ఎంపీ వంశీ గారు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, జోడుబాబులో అప్పుడు రోడ్డు సరిగా లేకున్నప్పుడు చాలామంది మన చెన్నూరు నుంచి మంచిర్యాల పోయిన వాళ్ళు అక్కడ యాక్సిడెంట్స్ అయ్యి చాలామంది కూడా చనిపోవడం జరిగింది. అప్పుడు మనము 1,80,00,000 రూపాయలు శాంక్షన్ చేయించి ఆ రోడ్డు మరమ్మతులు చేసినందువలన ఈరోజు అక్కడ యాక్సిడెంట్స్ లేకుండా జరుగుతుంది. కానీ ఇది సరిపోదు. దీనికి ఒక కొత్త రోడ్డు
వేయించే అవసరం ఉంది. సో వారు మన వంశీ గారు నితిన్ గడ్కరీ గారితో కలిసి మాట్లాడి 89 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది. త్వరలోనే టెండర్స్ పిలిచి ఆ పనులు కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ పుష్కరాల ముందు ఆ జోడుఘాట్ రోడ్ కూడా అయ్యే అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది భక్తులు మన ఈ చెన్నూరుకి రావడం జరుగుతుంది. వారికి ఇబ్బంది లేకుండా ఈ జోడుఘాట్ కూడా 90 కోట్లతో ఈ శాంక్షన్ పనులు కూడా వచ్చే సంవత్సరం వరకు ఈ రోడ్ కూడా పూర్తిగా అవుతుంది. తర్వాత ఇక్కడ ప్రొద్దున 100 బెడెడ్ హాస్పిటల్ కూడా ఈ త్వరలోనే కంప్లీట్ చేసుకొని దాంట్లో ఏదైతే ఎక్విప్మెంట్ అవసరమో, ఫర్నిచర్ అవసరమో ఇవన్నీ కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఇన్స్పెక్షన్లో మంచిగా ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ వైరింగ్ నడుస్తున్నది. త్వరలోనే ఈ బిల్డింగ్ కూడా పూర్తిగా అవుతుంది. ఈ 100 బెడెడ్ హాస్పిటల్ పూర్తయిన తర్వాత దీనికి స్టాఫ్ అవసరం. ఎందుకంటే అదే మెయిన్ క్రూషియల్. నేను ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. వారు అన్నారు ఏప్రిల్ తర్వాత, ఎందుకంటే మొత్తం రిక్రూట్మెంట్ మెడికల్ ఫీల్డ్లో అయిన తర్వాత ఎక్కడ డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు, ఎక్కడ తక్కువ ఉన్నారు, ఒక బ్యాలెన్సింగ్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. మనం ఏప్రిల్ మేలో డెఫినెట్లీ ఎక్కడైతే ఎక్స్ట్రా స్ట్రెంత్ అవసరం. ఎందుకంటే మనకు చెన్నూరులో 50 బెడెడ్ హాస్పిటల్ స్ట్రెంతే ఉంది. 100 బెడెడ్కి స్ట్రెంత్ వచ్చే అవసరం ఉంది. ఈ 50 బెడెడ్ హాస్పిటల్ ఏదైతే ఉందో చాలా మంచిగా చాలామంది ఇక్కడ ఉపయోగించుకుంటారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత డయాలిసిస్ యూనిట్ కూడా ప్రారంభించిన తర్వాత చాలామంది పేషెంట్స్ మంచిర్యాల పోకుండా చెన్నూరులోనే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు. సో నాకు ఈ ప్రాంతంలో చెన్నూరులో ఈ 100 బెడెడ్ హాస్పిటల్ మంచిగా నడిస్తే చాలామంది ఎవరైతే ఈరోజు మంచిర్యాల కరీంనగర్ పోతున్నారో మనకు పోయే అవసరం ఉండదు. సో ఇక్కడ ఈ 100 బెడెడ్ హాస్పిటల్ అయిన తర్వాత ఈ 50 బెడెడ్ హాస్పిటల్ కూడా దాన్ని గైనిక్ పీడియాట్రిక్ సెంటర్ చేస్తే మొత్తం 150 బెడెడ్ ఫెసిలిటీ మన చెన్నూరులో కలుగుతుంది. సో ఇది మనం జూన్లో ఈ 100 బెడెడ్ హాస్పిటల్ కూడా మనం ప్రారంభం చేసుకోవచ్చు. ఈ రోడ్ కూడా ఇంకొక విషయం, నేను రేపు రాత్రి జర్మనీకి వెళ్తున్నాను. ఎందుకంటే టామ్కామ్ ఏదైతే సంస్థ ఉందో ఈ టామ్కామ్ సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశం బయట దేశాలలో క్రియేట్ చేయాలని చెప్పి మొన్న టామ్కామ్లో కూడా ముఖ్యమంత్రి గారు 90 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేకంగా మన చెన్నూరు నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా ఒక మోడల్ సెంటర్ మందమరిలో వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత వీరికి బయట దేశాలకు వెళ్ళడానికి ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఉంటుందో అది కల్పించాలని చెప్పి ఈ టామ్కామ్ మోడల్ సెంటర్ మందమరిలో స్టార్ట్ చేస్తున్నాము. ఈ చెన్నూరులో కూడా మనం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఒకటి 50 కోట్లతోని శాంక్షన్ అయింది. ఈ వచ్చే సంవత్సరము ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ఎందుకంటే ఎంఆర్ఓ గారు ఇంకొక 1 ఎకర్ భూమి ఇచ్చేది అవసరం ఉంది. ఆ భూమి ఇచ్చిన తర్వాత ఆ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పనులు స్టార్ట్ అయ్యి వచ్చే సంవత్సరం ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పూర్తిగా అయిన తర్వాత అక్కడ కూడా ఒక మోడల్ సెంటర్ టామ్కామ్కి ప్రారంభించి ఈ ప్రాంత ప్రజలకు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, ఇంటర్మీడియట్ చదువుకున్నారో, ఐటీఐ ఎలక్ట్రీషియన్స్, ఐటీఐ మెకానికల్, ఐటీఐలో పాస్ అయిన వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఫస్ట్ లాట్ నేను అందరినీ కోరుతున్నాను, ఒక 100 మందికి ట్రైనింగ్ ఇప్పిస్తాం. దాంట్లో 30 మందికి ఇమ్మీడియట్లీ జాబ్స్ ఎక్కడైతే బయట దేశాలలో అవకాశాలు ఉన్నాయో మా కౌన్సిలర్స్ అందరికీ కూడా ఇదే చెప్తున్నాము. ఎవరికైతే ఉద్యోగం చేయాలనిపిస్తుందో బయటికి, ఎందుకంటే బయట దేశాలలో జీతాలు డబుల్గా జీతాలు ఉన్నాయి, ట్రిపుల్ కూడా కొన్ని చోట్ల ట్రిపుల్ జీతాలు ఉన్నాయి. వారు కూడా అక్కడ వెళ్ళి మంచిగా పని చేసుకుంటే అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. సో అందరూ కూడా ఈ టామ్కామ్ని సరిగా ఉపయోగించుకోవాలి. నేను మా ఆఫీస్లో క్యాంప్ ఆఫీస్లో కూడా ఒక సెల్ పెడతాను. ఎవరైతే పోవాలనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా వచ్చి
ఆ యాప్ ఏదైతే ఉందో టామ్కామ్ యాప్ దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవసరం. సో అందరూ కూడా ఆ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ టామ్కామ్ ద్వారా మనకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడ వస్తాయని చెప్పి అందరు చెప్తూ మీ అందరు కూడా మన జూనియర్స్ సోదరులకు అందరూ కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎంకరేజ్ చేస్తాము. ఎందుకంటే ఒక 10 మంది పోయినారు అనుకోండి ఇక్కడ నుంచి, వాళ్ళని చూసి ఇంకో 20-30 మంది వస్తారు. మనము ఈ కంటిన్యూస్గా ఈ అవకాశం కల్పించవచ్చు. ఒకటే ఒక రిక్వెస్ట్, ఈ లోకల్ అందరికీ కూడా ఎక్కడ ఉద్యోగం ఉంటే అక్కడ పోవాలని చెప్పి ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన సింగరేణిలో పవర్ ప్లాంట్లో 1250 మెగావాట్స్ ఎక్స్పాన్షన్ పనులు ప్రారంభమైనాయి. తర్వాత RK5లో కూడా ఒక కొత్త గని తీసుకురావడం జరిగింది. దాంట్లో కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఫస్ట్ నేను వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్లో సింగరేణి సంస్థలో 80% వరకు లోకల్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలని చెప్పి ఆర్డర్ కూడా పాస్ చేయించడం జరిగింది. మందమరిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసినాం. ఇక్కడ చెన్నూరులో కూడా వచ్చే సంవత్సరం ఇంకొక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేస్తాం. బైపాస్ రోడ్ వరకు రోడ్ వైండింగ్ చేసేది అవసరం. సో మేమందరం కూడా అక్కడ లోకల్ వాళ్ళతో పిలిచి మాట్లాడడం జరిగింది. అందరు కూడా సూచనలు ఇచ్చినారు. త్వరలోనే వాళ్ళందరితో మాట్లాడి మనం ఏదైతే రోడ్ వైండింగ్ చేస్తే, నేను వచ్చినప్పుడు ఇదే చెప్పినాను, చెన్నూరుని రూపం మార్చే అవసరం ఉంది. అన్ని పాత బిల్డింగ్లు కూడా చాలా ఉన్నాయి, అక్కడ చాలామంది ఒప్పుకున్నారు. నేను వాళ్ళందరికీ భరోసా కూడా ఇచ్చాను. ఎవరైతే షాప్స్ పోతున్నాయో మీరందరూ భయపడకండి, మేము మున్సిపాలిటీ తరఫున మీకు ఆల్టర్నేట్ షాప్స్ కూడా ఇస్తాము. సో మీ బిజినెస్ ఎక్కడ కూడా ఎఫెక్ట్ కాదు. సో ఈ కార్యక్రమం అందరూ కూడా చెన్నూరు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ రోడ్ వైండింగ్ ప్రపోజల్ ఏదైతే ఉందో దీన్ని కౌన్సిల్లో తీసుకొని ఈ స్కీమ్ కూడా ఏదైతే రోడ్ వైండింగ్ స్కీమ్ ఉందో దీన్ని అనౌన్స్ చేస్తాం.